నాకొకటి, లోకికి ఒకటి, మళ్ళీ రాత్రికి తమ్ముడికి ఒకటి. నీకు తోటకూర ఫ్రై చేస్తా, తినకూడదుగా గుడ్డు కూర. తోటకూర ఫ్రై చేస్తా. సరే, నీకే తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై చేస్తానమ్మా. పచ్చి తినకూడదు, అవి మట్టి ఉంటుంది. సరేనా? గుడ్డు ఉడకబెట్టా, ఉడికినాక ఇస్తాను. సరేనా? ఉడకబెడుతున్నాను రా, నీకేనా? లోపల చందమామ తినకూడదు, వైట్ తెస్తా. వైట్ సరే, వైట్ ఎక్కేస్తా. ఇస్తాలే, అక్కడ పైన పెట్టి ఉడికి నాకు ఇస్తాను. లోపు తోటకూర ఫ్రై చేయాలి, బంగాళదుంప కర్రీ చేయాలి, రైస్ వండాలి. టిఫిన్ చేశాక వండుతాను. అసలు వాతావరణం అసలు సహించట్లేదు. అసలు బట్టలు ఆరేద్దామంటే అసలు గ్యాప్ అంటే ఇవ్వట్లేదండి. అసలు 3 రోజుల నుంచి ఒకటే వర్షం అనమాట. ఇది రానా వద్దా అన్నట్టు దబదబా కురిసిపోయినా బాగుండు. వస్తానే ఉంటుంది, చినుకులు పడతానే ఉంటున్నాయి. బట్టలు ఉతికేసి టబ్లో పెట్టాను ఆరేద్దామని. ఇక్కడే ఉన్నాయి. ఇంకా తడిసిపోతుంది అనేసి ముసుకేసాను. సరేరా, లోపలికి వచ్చి జారిపోతాం, కాలు జారద్దు. కూర్చో, పడుకుంటావా? ఇటు వచ్చా, ఇటు పడుకో. ఇట్రా, టిఫిన్ టిఫిన్ తిన్నాక తిన్నావు కానీ ఏమవుదా? పౌడరేగా, ఏం కాదు, పడుకో. దీన్ని నేను తెస్తాను కదా, పడుకుంటే. నువ్వు తెచ్చుకోవాలా? నేను తెస్తానుగా. అయ్యయ్యా వంగగా, నేను తెస్తాను. సరేరా, వచ్చి పడుకో. స్లోగా చాపుకొని పడుకో. అలా పడుకో, టిఫిన్ తిన్నాక. సో ఇంక ఇల్లు అది క్లీన్ చేస్తానండి. ఇంకా టవల్ ఇవన్నీ ఆరేసాను, ఎందుకంటే బయట చెమ్మగా ఉంది. సో ఇల్లు కూడా తుడిచేసాను. చిన్నబాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఈరోజు వచ్చేసి ట్యూస్డే అనమాట. టైం వచ్చేసి చూడండి 9:30 దాటింది. ఇంకా బట్టలు ఉతికేసినాకైతే అడెట్టేసి ఇప్పుడు దాకే ఎప్పుడో పొద్దున్నే బాక్స్ ఇవ్వాల్సింది, వేసి ఇచ్చేవాళ్ళగా. చెప్పిల్లావా? వస్తున్నాను ఆగు. రెండే తెచ్చా ఉప్మా అట్లు అయిపోయినాయా? సర్లే, గారెలు నీకా? నువ్వు తినే. గారెలు తిన్నా. చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా లోకి తీసి, అల్లం చట్నీ ఉత్తు తింటావా? అల్లం చట్నీ తినాలి. ఇక్కడ పిండిలో అక్కడ పెట్టలేదా? ఇప్పుడు తెచ్చేసి అనుకో, సాయంత్రం ఉంటుందనేసి చెప్తున్నాను అనమాట. అంటే పిండి ఇక్కడ రెడీమేడ్ పిండి అయితే ఎప్పటికప్పుడే ఇంకా కలిపేసి అమ్ముతూ ఉంటారనమాట. ఒక 20 రూపీస్ అట్లాగే 30 రూపీస్ అయితే తెచ్చుకుంటే మాకైతే సరిపోద్ది అనేసి ఇంకా ముందే తెచ్చుకుంటే ఈవినింగ్కి టిఫిన్కి పిల్లలకు ఉంటుంది అనేసి చెప్తున్నాను నేనైతే ఇక్కడ. సో ఇంకా 4 రోజుల నుంచి వర్షం కాబట్టి పిండి ఆవిడ పెట్టట్లేదు అనమాట, షాప్ అయితే తీయట్లేదు ఆవిడ. సో ఇంకా రోజు వెళ్ళి రావడం అనమాట. పెట్టిందా లేదనేసి. మేము ఎక్కడా తెచ్చుకోము, బాగోదు, కొంచెం గట్టిగా వస్తాయి దోశలు అయితే, బాగోదు. ఎప్పుడు ఒకేసారి తెస్తాం అనమాట. వర్షానికి ఆవిడ పెట్టలేదు.
సో అందుకనేసి ఇంకా బయట టిఫిన్ ఉంటేనే అక్కడ మెత్తగా ఉంటాయి కాబట్టి దోశలు అయితే తీసుకొని వచ్చుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ఇడ్లీ ఉంటే తింటున్నారనమాట. సో ఇక్కడైతే మేమైతే మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా ఆయన తినలేదు, ఒక దోశ ఒక 2 గారెలు తిన్నారు అంతే. సో ఇంకెక్కడైతే నేను అంటే లేట్గా తింటారంటే ఆయన ఎప్పుడు పొద్దున్నే తినరు, మేము పిల్లలు మాత్రం పొద్దున్నే తింటాము. ఆయన కొంచెం లేట్గా తినడం అలవాటు అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూరకి ఉల్లిపాయలు టమాటాలు ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఈరోజు 2 కర్రీలు చేయాలి. ఒకటి బంగాళదుంప కర్రీ, పిల్లడికేమో అదే పెద్ద బాబుకేమో దెబ్బ తగిలింది కదా, వాడికేమో తోటకూర ఫ్రై అయితే చేయాలి పెద్ద బాబుకి అయితే. ఇక్కడైతే నేను బంగాళదుంప కర్రీ చేయాలి ఫస్ట్ అయితే, ఎందుకంటే చిన్న బాబుకి నాకు అనమాట ఎగ్స్, పెద్ద బాబుకి అయితే ఎగ్ ఉడకబెట్టిస్తాను, వైట్ ఎగ్ అయితే ఇస్తానమాట. ఇంకా నీస్ అయితే తినకూడదని చెప్పేసి ఇంకా నేను చిన్నబాబు అయితే బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ చేసుకుంటున్నాము. ఆ తర్వాత అయితే తోటకూర ఫ్రై చేయాలి. నెక్స్ట్ తోటకూర ఫ్రై అయితే సింపుల్గా అయిపోద్ది కాబట్టి అది లాస్ట్లో చేస్తాను. ఇప్పుడైతే బంగాళదుంప కర్రీ అయితే చేస్తాను. సో ఇక్కడైతే నేను ఎప్పుడు ఇక్కడే కట్ చేస్తూ ఉంటానన్నమాట. కూరగాయలు అయితే తొందరగానే చేసుకోవచ్చు, కూరగాయలు అయితే తొందరగా కట్ చేస్తానన్నమాట. ఎక్కువగా వండాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే నేను కూరగాయలని కర్రీ అనేది చేస్తూ ఉంటాను. ఫైనల్గా అయితే ఇంకెక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. పాలు కాగిపోయింది, ఇంకా పెద్ద బాబుకి అయితే కలిపియాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ ఉడుకుతుంది అనమాట పక్కన. ఇప్పుడైతే కూర పొయ్యి మీద పెట్టేద్దాం అనేసి కొంచెం ఆయిల్ పోసాను, హీట్ అవుతుంది అనమాట. ఆయిల్ హీట్ అవుతామే ఇంకా అది ఉల్లిపాయలు అవి పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత తోటకూర అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా 2 బంగాళదుంపలు ఉంటాను, ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో అట్లాగే ఉంటున్నాయి అనమాట. ఇంక ఈరోజు కర్రీ చేసేద్దాం అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పొటాటోస్ తీస్తానమాట. ఇంకా 2 ఉన్నాయి, కట్ చేస్తే చాలానే ఎక్కువ అవుతాయి కదా ముక్కలు అయితే. ఒక 2 పొటాటోలు అయితే కర్రీ చేసేద్దాం అనేసి వాటికి తగ్గట్టు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక 2-3 మీడియం సైజు ఉన్నాయి. అలాగే 2 టమాటాలు, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సింపుల్గా వండేద్దాం అనేసి ఇంక అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి వేసాను, ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేస్తానమాట. ఇంకెక్కడైతే అల్లం చట్నీ ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా పెద్ద బాబు కోసం, అల్లం చట్నీ చేయడం నాకైతే రాదు, అందుకనేసి కొంచెం బయటే తెచ్చామన్నమాట. బాగుంటుంది, బాగా చేస్తారనమాట వాళ్ళు. ఇంకా టిఫిన్తో పాటు అల్లం చట్నీ కూడా వేస్తారు. సో పెద్ద బాబుకి అయితే యూజ్ అవుతుంది కదా ఇంట్లో టిఫిన్ వేసినా సరే అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా అల్లం చట్నీ అనేసి ఇంకా ఉల్లిపాయలు అవి కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అయితే ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి, తొక్కలు అయితే తీయాలన్నమాట. ఇంకెక్కడ చెక్కేసి బంగాళదుంపలో చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకెక్కడైతే కొంచెం ఉప్పు వేసాం కదా తొందరగానే ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేస్తే ఆ తర్వాత టమాటాలు వేసేస్తే ఇంకా మగ్గిపోతాయి. సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ మొత్తం చూపించానండి, చూడట్లేదు, వీడియోస్ అయితే వెళ్ళట్లేదు అనమాట. ఓన్లీ వంటల వీడియోలు ఎడుతుంటే వెళ్ళట్లేదు. లైఫ్ స్టైల్ ఏం మాట్లాడుతున్నాయి అంటే అవి కొంచెం రీచ్ అవుతున్నాయి కానీ ఈ మరీ వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. ఇంకా 15-20 అట్లాగా ఆగిపోతుంది అనమాట. ఇంకా అందుకనే మొత్తం ప్రాసెస్ అంతా చూపించాను. ఫైనల్గా అయితే ఇవన్నీ వేసేసినాకైతే బంగాళదుంపలు కట్ చేసి వేసుకుని అవి కూడా మగ్గిపోయాయి. ఇందులో కొంచెం కారము వాటర్ వేసేసుకొని ఆ తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టిని తొక్కలు చేసుకొని ఇంక అందులో వేసేసుకుంటాను. కోడిగుడ్లు అయితే ఈరోజు ఫ్రై చేయట్లేదు, నార్మల్గానే వేసేసుకుంటాను. ఎప్పుడు చేసినా సరే ఎగ్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అనమాట. ఈసారి మామూలుగా వేసేద్దాం అనేసి సింపుల్గా అన్నాను కదా, ఇంకా మామూలుగానే వేసేస్తాను ఫ్రై చేయకుండా. సో ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఇంక అంట్లన్నీ తోమేసానండి. ఈవినింగ్ చాలా ఇంట్లో అయినాయి, 2 వంటలు చేస్తుంటే ఎక్కువ అయినాయి అనమాట. ఇంకా తోమేసి ఇక్కడ పెట్టేసాను, ఆరబెట్టేసాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేద్దాం అనేసి దాంతోపాటుగానే ఇంక రోజు పెట్టుకున్నాను అనమాట. ఎంగిల్ కూడా బయట తొడవలేదు అనమాట, అంట్లు తోమి స్టవ్ తోమేసి బయట క్లీన్ చేసుకుంటాను. ఈ లోపు చిన్నబాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు, వాడు ఆడుకుంటున్నాడు అనమాట, సైకిల్ దొక్కుంటున్నాడు. పెద్ద బాబుని అయితే బయట కూర్చోబెట్టాను, అస్తమానం ఇంట్లో ఎందుకో పడుకోబెట్టడం అనేసి ఇంకా కూర్చోబెట్టాను అనమాట. ఇంకక్కడైతే కప్పులన్నీ కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. ముందే వాటర్ వేసి నానబెట్టుకోవడం వల్ల ఈజీగా వదిలేసింది. కొంచెం విమ్జాలు వేసేసి శుభ్రంగా స్టీల్ పీస్ పెట్టి తోమేస్తానమాట. ఎప్పటికప్పుడే వారానికి ఒకసారి చేద్దాం అనుకుంటాను కాబట్టి ఒక 10 రోజుల పైనే పట్టేద్ది స్టవ్ క్లీన్ చేయడానికి. చేద్దాం అనుకుంటాను అట్లాగ అయిపోద్ది అనమాట. ఫైనల్గా ఈ రోజు కుదిరింది స్టవ్ క్లీన్ చేయడం. సో కొంచెం చిరాకుగా ఉంటే నాకే చేద్దాం అట్లాగా రోజులు గడిచేస్తాయి అనమాట.
సో ఇంక ఈరోజు కుదిరింది. స్టవ్ అంతా ఇంక నీట్గా క్లీన్ చేసుకొని సింక్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇక్కడైతే సింక్ బద్దలైపోయిందండి, అది కట్టిద్దామని చూస్తున్నాము. కింద పడిపోయేలాగా ఉంది, కింద కొంచెం సైడ్ పగిలిపోయింది చూడండి, అది కట్టిద్దామని చూస్తున్నాము, కుదరట్లేదు. సో చూపించాలి ఒకసారి సైజ్ ఎంత ఏంటనేది, బిళ్ళలు అనేది పోపించాలన్నమాట. ఫైనల్గా అయితే ఇంక ఇదండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. వంట అనేది మార్నింగ్ 11:30 అట్లాగా 10:30 టైంలో మార్నింగ్ వంట చేశాను. అప్పుడు ఇది వచ్చేసి బాబు వచ్చేసాడు కదా 4:30 ఆ టైంలో చేస్తున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి వీడియో. సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా నేను తప్పకుండా చూస్తున్నాను. కొంతమంది కొంచెం మా ఛానల్ రీచ్ అయ్యేలాగా చేయండి. మీరు చూస్తేనే కొంచెం మాకు బెనిఫిట్ ఉంటుంది. సో మీ వల్లే కొంచెం ఇంతవరకు అయితే నేను వచ్చానండి. అసలు చాలా మీరు కొంచెం సపోర్ట్గా చేస్తున్నారు. ముందు ఎలా చేశారో ఇట్లు కూడా అలాగే చేస్తారనేసి కొంచెం ఆశిస్తున్నాను అనమాట. సో మా ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట. తప్పుగా అయితే ఏమీ అనుకోవద్దు ఎవరైనా సరే, ఇది తప్పు పనేమి కాదనమాట. సో ఇంటికాడ కూర్చున్న లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఇది ఒక పని అనమాట. ఇంకంతే, ఇంట్లో పనితో పాటు అదొక పని అనమాట వీడియోస్. సో దాంతోపాటు ఇంక ఇది పిల్లల పని, ఇంకా ఇవే సరిపోతూ ఉన్నాయి నాకైతే. సో ఇదండి వీడియో వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో చూపిస్తాను. ఫైనల్గా అయితే లాస్ట్లో ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. కింద తడయింది, మా పెట్టి తుడిచేసేసి ఇంకా ఆరాకైతే సామానం సర్దుకోవాలన్నమాట. ఇదండి వీడియో వచ్చేసి. స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. బాయ్.